హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి క్రియేషన్ వాల్. ఈరోజు సండే కదా, నేను చికెన్ ఫ్రై చేశాను. ముందుగా కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని కడిగి ఉంచుకున్న చికెన్ మొత్తం ఈ కడాయిలో వేసేసాను. అది బాగా ఫ్రై అవ్వాలండి. వాటర్ కూడా వస్తుంది. ఇంకా వాటర్ పోయవసరం లేదు, కడిగిన నీళ్ళే వస్తాయి. కాబట్టి బాగా అటు ఇటు కలిపేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉంచాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. మళ్ళీ దానిని బాగా కలపాలి. ఇలా ఇలా ముందుకి వెనక్కి ఇట్లా బాగా ఫ్రై చేయాలి. దానిలో టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకునే టమాటా ముక్కలు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ బాగా వాటిని కలపాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. బాగా కలిపిన తర్వాత ఇట్లా అవుతుంది. బాగా టమాటా అంతా అయిపోయిన తర్వాత నీళ్లు కూడా ఇంకిపోయి టమాటాల నుంచి కూడా వాటర్ వస్తుందండి. అది కూడా బాగా ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత దీన్ని ముందుగా రెండు ఉల్లిపాయలు మసాలా అది మిక్సీలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఉల్లి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు వేసి తర్వాత మసాలా ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇది కిందకి పైకి ఇట్లా మిక్స్ చేసి మళ్ళా బాగా వేగనివ్వాలి. చూడండి, ఇట్లా వేగుతుంది. చాలా బాగుంటుంది. తర్వాత పసుపు, కారం వేసి బాగా నేను ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్, ఇది కూడా వీడియోలో పెడతానండి. బాగా మనకి ఎంత టేస్టీ తినగలమో అంత కారం వేయాలి. కరివేపాకు కూడా నేను ముందు వేయలేదు, గమనించారా? ఇప్పుడే వేసాను కరివేపాకు. ముందు కన్నా ఇప్పుడు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇదంతా బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఎర్రగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా కొంచెం సేపు అట్లా ఉంచితే చాలా చాలా టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై చేయడం, కూర చేయడం చాలా వేస్ ఉంటాయి. మనకి నచ్చిన విధంగా మనం చేసుకొని తింటాం. ఇది నా స్టైల్ అండి, నేను ఇట్లానే చేస్తాను. ఇంకా 3-4 స్టైల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వీడియో చేసి పెడతాను తర్వాత. చూస్తారా ఎంత బాగుందో? కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.